గోయింగ్ ఏంటి గోయిందా? మొత్తం అందరిని లాక్కొచ్చారా? రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నావురా. ఏముంది 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. బుద్ధిలేని జన్మ. మిమ్మల్ని ఎవర్రా ఎలక్షన్ లో నిలబడి ఉంది? సరిగా మందు కూడా సప్లై చేయలేదు. ఓకేరా ఓకే. నేను చెప్పేది విను. మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేసారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా కాపాడండ్రా. కాపాడితే పోతుంది, ఆ మాత్రం కూడా చేయలేమా? వస్తున్నా ఉండ. మనం ఒక పని చేద్దామా? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి, అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తే టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం చూద్దాం. రే బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. రే వాళ్ళని అసలు ఎవరు వెళ్ళమన్నారా కళ్యాణ మండపానికి? ఎప్పుడు వచ్చి కాపాడమంటున్నారు? అధికార పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం. రే మనమే నెగ్గుతామని కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళెందుకు అనవసరంగా డబ్బాలు కాపలా? అదే దేవుడికే తెలియాలి మనం వేస్ట్ గా కాపలా కాస్తున్నావా వాళ్ళు వేస్ట్ గా కాపలా కాస్తున్నారా అని. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం. మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచు కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా. బీడీ ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. లేరా మేలుకోవాల్సిన పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అయ్యో చంపేస్తున్నారే. నడవరా. ఏరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టర్ల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేనా? థింక్ పాజిటివ్. రేయ్ మీ ఆవిడొచ్చింది. లేరా నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను రా. తొందరగా లేచి రారా. 2 చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారా? మనం ఓడిపోయినట్టు. అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాల్లో కనిపిస్తున్నాయి చూడు. రేయ్ ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నా? అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్ లో ఉన్నారు. భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గారికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేది ముఖ్యం. ఓడిపోతే మా మామగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి టివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడుకో.
నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్. రే ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టరు, ఓడిపోవడం వల్ల పాపని చెట్లను పెంచుదాం, ప్రాణాలు కాపాడుకుందాం. అమ్మా అమ్మయ్యా బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు. దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? వద్దులేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. ఏయ్ ఏంట్రా పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాలా? ఛాన్స్ దొరికింది కదా అని పాపని ఎటకారం చేయకు. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఏ నిమిషానికి ఏమి జరుగును, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఏం బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది రే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంచుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరకబుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలాలా అనిపించిందా, అందుకే ఒక జుర్రు జుర్రేశాను. వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతారా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నారా మనం గెలిచాం? అయితే 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా? 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? 39 ఓట్ల? అయ్యో అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు అన్నాను. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వు ఎలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నా. 2 లక్షలు ఇచ్చాను.